జూలై 9 నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించిన చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలో కార్మికులతో కలిసి సార్వత్రిక సమ్మెకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తిచ్చారు. అనేక త్యాగాలు పోరాటాలతో కార్మికులు 44 చట్టాలను సాధించుకున్నారన్నారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వాటిని కుదించి 4 కోట్లుగా చేసిందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఇందులో కార్మికులు, హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు కిరణ్. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామీణ బంద్ను, సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి.